మగాడి జీవితం చాలా కష్టంగా ఉంటుంది అండ్ ఒక రాంగ్ గైడెన్స్ తో అది ఇంకా ఎక్కువ డిఫికల్ట్ అవుతుంది. చాలా మంది అబ్బాయిలకి అండ్ మగాళ్ళకి ఒక స్ట్రాంగ్ రోల్ మోడల్ లేడు కాబట్టి డైరెక్ట్ గా సొసైటీ అడ్వైజెస్ ని ఫాలో అవుతారు. మీరు మీ చుట్టూ జరిగేది చూసుకుంటే ఇది మగాళ్ళ లైఫ్ మిజరబుల్ గా చేంజ్ అవ్వడానికి దారితీస్తుందని మీకు అర్థమవుతుంది. లైఫ్ బిగినింగ్ నుంచి తండ్రి అనేవాడు తన పిల్లల మీద భారీ ఇంపాక్ట్ చూపిస్తాడని తెలుసు. మీ అమ్మ రోల్ ఏంటంటే మీకు లైఫ్ ని ఇవ్వడం, మిమ్మల్ని ప్రేమతో చూసుకోవడం అండ్ మీకు ఏం కాకుండా మిమ్మల్ని ప్రాణాలతో ఉంచడం. మీ తండ్రి రోల్ వచ్చేసి మీకు ఒక స్ట్రాంగ్ రోల్ మోడల్ గా ఉండడం, డిసిప్లిన్ ని ఎన్ఫోర్స్ చేయడం అండ్ లైఫ్ లో ఎలా బతకాలో నేర్పించడం. ఇద్దరు కూడా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారు కానీ ఆ రెండు కూడా మనం డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. పిల్లలని వాళ్ళ తల్లి ప్రేమగా చూసుకోకపోతే అప్పుడు ఆ పిల్లల్లో మీరు ఒక పెద్ద ప్యాటర్న్ డిఫరెన్స్ ని చూస్తారు. వాళ్ళలో కొంతమంది ఈ రీజన్ వల్లనే ఒక వర్స్ట్ సైకోపాత్ గా మారిపోతారు. ఒక సాలిడ్ ఫాదర్ ఫిగర్ అంటే తండ్రి క్రమశిక్షణ లేకపోతే అది కూతుర్ల విషయంలో అయినా కొడుకుల విషయంలో అయినా ఇద్దరికి కూడా చాలా టెరిబుల్ గా ఉంటుంది. నేడు ప్రిజన్ లో ఉన్న 85% యూత్ కి ఫాదర్ ఫిగర్ అనేది లేదు. దాదాపు ప్రతి ఒక్క స్కూల్ షూటర్ కి వాళ్ళ జీవితాల్లో ఫాదర్ ఫిగర్ అనేది లేదు. ఫాదర్ ఫిగర్ లేని అమ్మాయిలు తరచుగా మగాళ్ళ అటెన్షన్ ని కోరుకుంటారు అండ్ చివరికి అబ్బాయిల చేతుల్లో ఫిజికల్ గా వాళ్ళని ఇచ్చేసుకుంటూ ప్రతిసారి మోసపోతారు అండ్ అబ్బాయిలు కూడా వాళ్ళని వాడుకొని వదిలేస్తారు. కాలం మారిపోయింది. సొసైటీ అనేది తండ్రి ఇంపార్టెన్స్ ని డినై చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మీరు మస్క్యులిన్ అడ్వైస్ కోసం కరెక్ట్ ఛానల్ ని చూస్ చేసుకున్నారు. ఒక మగాడిగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ సొసైటీ మీ దగ్గర దాచిపెడుతూ వస్తుంది అండ్ అవి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. ఏ మగాడైనా తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. మీ ఓన్ లైఫ్ కి మీరే బాధ్యులు. ఒకవేళ మీకు డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటే వాటిని అచీవ్ చేసే వ్యక్తి మీరే. మీరు గివ్ అప్ ఇద్దాం అనుకునే రోజు కూడా ఉంటుంది. అది అందరికి వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీకోసం దీన్ని ఎవరు చేయరని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు నిరాశ చెంది ఫైట్ ని ఓడిపోకండి. ఒకవేళ అలా వదిలేస్తే మీరు మీ లైఫ్ లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీ జీవితంలో మీరే హీరో. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు నోట్ చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అవేర్నెస్ కెపాసిటీని కల్టివేట్ చేసుకోవాలి. మీకు అవేర్నెస్ లేకపోతే మీకు తెలిసిన బ్యాడ్ అడ్వైస్ నుండి అండ్ నాన్ సెన్స్ నుండి ఫ్రీ అప్ అవ్వడం ఇంపాసిబుల్ అవుతుంది. మీరు ఒక స్లేవ్ లాగా మీ లైఫ్ గడపకూడదు అనుకుంటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు మరింత సెల్ఫ్ అవేర్నెస్ ని పొందడానికి మీరు చేయగలిగేవి ఏంటంటే మీ మైండ్ ఏం చెప్తుందో అది వినడం. మీ మనసులో ఏం జరుగుతుందో ప్రతిరోజు కొన్ని కపుల్ ఆఫ్ మినిట్స్ తీసుకొని సైలెంట్ గా కూర్చొని మీ ఇన్నర్ వాయిస్ నుంచి వచ్చే టోన్ ని వినండి. అండ్ మరొక ఆప్షన్ ఏంటంటే జర్నలింగ్ చేసుకోవడం. గతంలో చాలా మంది గొప్ప వ్యక్తులు వాళ్ళకు వచ్చిన థాట్స్ ని పేపర్ మీద జర్నలింగ్ చేశారు. ఇది మైండ్ ని ఒక హై లెవెల్ థింకింగ్ కి ట్రిగ్గర్ చేస్తుంది. మీరు ఎలా జర్నలింగ్ చేయాలనే దానికి ఒక స్పెసిఫిక్ పద్ధతి లేదు. ఇది స్టార్టింగ్ కొంచెం హార్డ్ గా అనిపించవచ్చు కానీ దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఫ్యూచర్ లో అవేర్నెస్ గెయిన్ చేసుకోవడానికి మీకోసం ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నేను మీకు నెక్స్ట్ చెప్పబోయేది ఎప్పుడు అందరూ చెప్పేదానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోవడం. చాలా మంది మగాళ్ళు వాళ్ళ లైఫ్ ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఓడిపోతారు. ఒక మొగాడిగా అండ్ మెయిన్ గా మీరు మీ టీనేజ్ లేదా 20s లో ఉంటే మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఓడిపోయినా కూడా చేతులు దులుపుకొని మళ్ళీ ముందుకొచ్చి ఫైట్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేస్తారు అండ్ మీరు నెక్స్ట్ వచ్చే రిస్క్ తీసుకున్నప్పుడు అది అడిషనల్ గా క్యాల్కులేట్ అవుతుంది. చాలా మందికి దీన్ని ప్రతిసారి సేఫ్ గా ఆడటం నేర్పుతారు. అందుకే వాళ్ళు బిగ్ థింగ్స్ ని ఎప్పటికీ అకాంప్లిష్ చేయలేరు. మీరు ఒక యంగ్ మ్యాన్ గా రిస్క్ తీసుకోలేకపోతే మీకు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరు వెనక్కి తిరిగి చూసుకొని దానికోసం అనవసరంగా రిస్క్ తీసుకోలేదని చాలా బాధపడతారు. కవర్డ్ గా కాకుండా బ్రేవ్ గా ఉండండి. టిమిడ్ గా కాకుండా బోల్డ్ గా ఉండండి. నేను చెప్పాలనుకుంటున్న లాస్ట్ థింగ్ ఏంటంటే మీ మాట ఒక ఐరన్ లాగా ఉండాలి. మీరు ఏదైనా చేయబోతున్నారని చెప్తే దాన్ని చేయండి. స్మోకింగ్ ఆపేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా అని ఒట్టి మాటలు చెప్పి మాట తప్పే వ్యక్తిలాగా కాకుండా అది చేసి చూపించే వ్యక్తిలాగా ఉండండి. తక్కువ మాట్లాడండి అండ్ ఎక్కువ పని చేయండి. మీరు మాట్లాడాలని డిసైడ్ అయితే మీ మాటలో ఒక ఐరన్ లాగా ఉండేలా చూసుకోండి. మీరు వేరే వాళ్ళ దగ్గర మీ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా అది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉండాలి. మీ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయబోతున్నారని మీకు మీరే చెప్పుకున్నారు కానీ మార్నింగ్ అవ్వగానే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే అయినా కూడా మీరు దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఆ విషయం గురించి కేవలం మీకు మాత్రమే తెలిసినా కూడా దాన్ని మీకోసం ఖచ్చితంగా చేయాలి. మీరు అలా చేస్తారని మీకు మీరే మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే అప్పుడు మీరు లైఫ్ లో ఆ మాట అనడానికి ఎప్పుడు వర్త్ కాదు. బై ద వే మీరు మీ జీవితంలో డెవలప్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.